షలోం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనము. 1 Chronicles chapter 28 verse 9. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములనన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. Acknowledge the God of your father, for the Lord searches every heart and understands every desire and every thought. మనం మన హృదయంలో చేస్తున్న ఆలోచనలను కుటుంబీకుల ముందు ఒక LED స్క్రీన్ పైన ప్రదర్శిస్తే ఎలా ఉంటుంది? ఊహించుకోవటానికే భయకంపితంగా లేదు? చాలా వరకు అనేక మంది ముఖము పైన ముసుగులు వేసుకుని గడిపేస్తూ ఉన్నారు. అయితే దేవుడు అంటున్నారు, ఒకడు మనస్సులో వంచనాభిప్రాయం ఉంచుకుని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును, నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని శిక్షింపకపోదునా అని. హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు మన సృష్టికర్త. మనిషి జీవితం అత్యంత అల్పమైనది. ఈ అల్ప జీవితంలో కుచిత బుద్ధికి, జుగుప్సాకరమైన ఆలోచనలకు తావివ్వకుండా మనఃపూర్వకంగా దేవుణ్ణి సేవించాలని పట్టుదల కలిగి జీవిస్తే దేవుడు మనల్ని తప్పక దీవిస్తారు. మన హృదయ సీమను ఏలే రారాజుకు సర్వమును సమర్పిద్దాం, ఎటువంటి ముసుగులు లేకుండా. సర్వజ్ఞుడవైన మా తండ్రి, ఇన్సైడ్ అవుట్ శ్రేష్టమైన ఆలోచనలు మేము కలిగి జీవించులాగున, మా దృష్టిని మీ పైన కేంద్రీకరించులాగున మమ్మల్ని ప్రేరేపించి నడిపించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.